సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. యేసయ్యా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నాతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్య నాతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. అవును ప్రభువా, నీ మాట కొరకై వేచి ఉన్నాము నా తండ్రి. మీ మాటలతో మమ్మను బలపరచండి ప్రభువా. మీ మాట ద్వారా మమ్మను జీవింపచేయండి. మీ మాటలో నిశ్చయముగా జీవమున్నది నా తండ్రి. ఆ జీవము మాకు వెలుగై ఉన్నది ప్రభువా. మా సర్వ శరీరములు, మా ప్రాణాత్మ శరీరాలు నాయన మీ చేతులకు అప్పగించుకుంటున్నాము నా తండ్రి. మమ్మల్ని అందరినీ ఐక్యపరిచినందుకు వందనాలు. మమ్మల్ని అందరినీ ఏకపరిచినందుకు వందనాలు. ఇదిగో నా దేవా, ఎంతమంది బిడ్డలైతే మీరు ప్రత్యేకించారో ఆ ప్రత్యేకింపబడిన వారందరూ సమకూర్చబడి సహవాసముగా నాయన నీ యొక్క సార్వత్రిక సంఘముగా బిడలు కూడుకుని నీ స్వరమును వినాలని, నీ వాక్య ప్రత్యక్షతను అనుభవించాలని, ఆత్మ చెబుతున్న సంగతులు చెవుగలవాడు వినుగా కానట్లుగా బిడలందరూ ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడి నాని కాన్ఫరెన్స్కు రావడం జరిగినది. ఆయన బిడలందరినీ మీరు మెండుగా అధికముగా మీ దయా సంకల్పము చెప్పున ప్రేమిస్తున్న విధమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ పరమ ఏదేనులో నాయన నీ పరలోకపు నాయన రాజ్యములో మమ్మల్ని అందరినీ సమకూర్చి మీ స్వరాన్ని, మెల్లని చల్లని స్వరాన్ని ప్రభువా మీరు మాకు వినిపింపజేస్తున్నందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా నా తండ్రి. మరి యేసు అనగా రక్షకుడని, నీవు మమ్మల్ని రక్షించేవాడవని, ఆ రక్షణ మేము కలిగి ఉన్న మేము నాయన నిశ్చయముగా అంతం వరకు దాన్ని ప్రభువా కాపాడుకోవాలని ఈరోజు మీరు మాతో మాట్లాడబోతున్న ప్రతి మాట మరి నా హృదయములోను, అలాగే బిడలు
సమకూర్చబడిన ప్రతి ఒక్కరి హృదయములోను ఈ వాక్కును స్థిరపరిచి వారి యొక్క హృదయములు విశాలపరిచి వారి యొక్క కడుపు నుంచి జీవజలధారలు ఉద్భవింపబడులాగున బిడలందరినీ ఆశ్రయించి దీవిస్తారని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థనా విజ్ఞాపన అడిగి వేడుకొని పొందుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆదియందు వాక్యముండెను, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము ఆ వాక్యము శరీరధారి అయి శరీరధారి కృపాసత్య సంపూర్ణుడుగా కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. మన మధ్య యేసు క్రీస్తు. మొదటగా యేసు అనే మాటను రాత్రి నేర్చుకున్నాం. ఈరోజు యేసు అనగా రక్షకుడని మనం నేర్చుకోవాలని మనం ప్రయత్నపడుతూ ఉన్నాం. మరి ఈరోజు మరలా ప్రభువే మనకు సహాయకుడుగా ఉండి మరి యొక్క రక్షకుడు ఎవరో, ఆ రక్షణ మనకు ఏ రీతిగా అందించారో, ఆ రక్షణను మరి ఎలా కొనసాగించాలో, ఆ రక్షణ ఎలా కాపాడుకోవాలో అనేక విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపించి మరి దేవుని నోట పలికింపబడిన ఆ ప్రవచన వాక్యాలు యావత్తు మన హృదయాలలో ముద్రించునుగాక. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, మొదటగా మనము నిన్నటి దినాన్ని యేసు క్రీస్తు అనే పదాన్ని మనం తీసుకున్నాం. అయితే ఇక్కడ 2 పదాలుగా విభజించాం. యేసు, అసలు యేసు అంటే ఎవరు అనే విషయాలు నిన్న రాత్రి నేర్చుకోవడానికి ప్రభు మనకు సహాయం చేశారు. ఈరోజు ఆ యేసులో 2వ భాగం, యేసు అనగా మనకు అర్థం మనం చూసాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము, అలాగే అక్కడ పుట్నోట్లో 2 అని ఉంది, అక్కడ మనం చూసాం యేసు అను శబ్దమునకు రక్షకుడని అర్థము అని రాయబడి ఉంది. మనం యేసుని గురించి నిన్న తెలుసుకున్నాం. ఆ శబ్దమునకు అర్థం ఏంటి అంటే రక్షకుడు అని. ఈరోజు రక్షకుడు ఎవరు, రక్షణ ఎవరు అందించేది అనే విషయాలు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. అయితే ధ్యానవాక్యముగా కీర్తనాకారుడైన దావీదు వద్దకు వెళదాం. ఎవరో ఒకరే బాబు చదువుతున్నాడు కదా, ఆ బాబు చదువుతారు. కీర్తనాకారుడైన దావీదు ద్వారా 3వ కీర్తన 8వ చరణాన్ని మనం ధ్యానం చేద్దాం. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చును గాక. ఆమేన్. ఆమేన్. రక్షణ యెహోవాది. యెహోవా తండ్రి అయిన దేవుడు. ఈ రక్షణ అనేది ఆయన సొంతము, ఆయనే మనకు అనుగ్రహించాలి. అదే కీర్తనాకారుడైన దావీదు ప్రార్థిస్తూ ఉన్నాడు. యెహోవా, రక్షణ అనేది నీదే కదా, మరి నీ ప్రజలందరి మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక అని చెప్పి ఆయన ఈ మాటను ప్రారంభిస్తూ ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రక్షణ మరి ఎవరి ద్వారా ఈ లోకానికి వచ్చి ఉన్నది అన్నప్పుడు యేసు, యేసు అనే వాక్యమైన దేవుడి లోకానికి వచ్చి మరి మనల్ని రక్షించినట్లుగా మనకు ప్రతిరోజు తెలుసుకుంటూ ఉన్నాం, చదువుకుంటూ ఉన్నాం, మరి వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఎందుకు ఈ వాక్యాన్ని ధ్యానించాలి, ఎందుకు ఆయన యొక్క గుణలక్షణాలను తెలుసుకోవాలి, ఎందుకు ఆయన గుణగణాలను మనం అర్థం చేసుకోవాలి అంటే మనకు ఆయన మీద అధికమైన అసంచలమైన విశ్వాసము కలగాలి, నమ్మిక కలగాలి. ఇక ఈ లోకములో పౌలు ఒక చక్కని తీర్మానం చేసుకుంటాడు. ఇక బ్రతికేది నేను కాదు, నాలో క్రీస్తే అంటాడు. ఇదిగో బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అంటాడు. ఎలా మాట్లాడగలిగాడు ఆయన? ఎలా మాట్లాడగలిగాడు? ఆ మాట ఎలా పలకగలిగాడు అంటే ఇదిగో ప్రభు యొక్క ఆ యొక్క ప్రత్యక్షతను సౌలనబడిన వాడు అనుభవించాడు. సౌలుగా ఉన్నప్పుడే ప్రభువును ప్రత్యక్షముగా ఆయన దర్శించడం జరిగింది, ఆయన మాట్లాడడం జరిగింది, ఆయన పలకరించడం జరిగింది. రాత్రి చదువుకున్నాం కదా, ఇదిగో నిశ్చయముగా నువ్వెవడో ప్రభువా అని అడుగుతా ఉంటే ఆయన అంటున్నాడు కదా,
నీవు హింసించుచున్న యేసుని అని ప్రకటిస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు యొక్క ప్రత్యక్షత ఆ యొక్క అపోస్తలుడైన పౌలు పొందుకున్నాడు కాబట్టి నిశ్చయముగా ఆ యొక్క తీర్మానం చేసుకోగలిగాడు. మరి ఈరోజు మనము కూడా అటువంటి తీర్మానం కలిగి జీవించాలి అంటే మనము కూడా ఆయన ప్రత్యక్షతను మనం కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనము ఆయన పట్ల అసంచలమైన విశ్వాసం కలిగి ఉంటాం. చూడండి, అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం రాత్రి చదువుకున్నాం, మళ్ళీ ఒకసారి నేనే చదువుతున్నాను. 4వ వచనం నుంచి చదువుతున్నాను. 9వ అధ్యాయం అపోస్తల కార్యాలు. అందరూ జాగ్రత్తగా రాసుకున్న మంచిదే, మరి వెంబడిస్తూ హృదయాల్లో ముద్రించుకున్న మంచిదే. ఇక్కడ 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. అప్పుడు అతడు నేల మీద పడి, ఎందుకు నేల మీద పడ్డాడు అంటే ముందు మనం చూస్తున్నప్పుడు 3వ వచనాన్ని, అతడు ప్రయాణము చేయొచ్చు. ఎందుకు ప్రయాణం చేస్తున్నాడట ఇతను? 9వ వచనం మొదటి నుంచి చదివితే మనకు అర్థమవుతుంది. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కోలోని సమాజముల వారికి పత్రికలెమ్మని అడిగాను. చూడండి, ఈయన తండ్రి పని చేస్తున్నాను అనుకుంటూ ఈయన ఇటువంటి పరిస్థితిని మరి ఆయన సొంతంగా ఆలోచన చేసి కొంతమంది యువకులను ఏర్పరచుకుని ఆయనే పత్రికలు పుచ్చుకుని ఆయన ఏం చేస్తారట, అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కో దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరిగిందట, అకస్మాత్తుగా ఆకాశము నుండి ఈ యొక్క వెలుగు అతనిని చుట్టూ ప్రకాశించెను అంటున్నాడు. ఈ ప్రకాశించిన తర్వాత ఇక్కడ మాట్లాడుతున్నారు. అప్పుడు అతడు నేల మీద పడి, ఎవరు? సౌలనబడిన వాడు నేల మీద పడ్డాడు. పడ్డవాడికి ఇక్కడ వెలుగు ప్రకాశించింది, అలాగే ఒక శబ్దము లేదా వాక్యము మాట్లాడుతూ ఉంది. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని అతనితో ఒక స్వరము పలుకుట వినెను. చూసారా, ఇక్కడ కీర్తనాకారుడు దావీదు ఒక రోజు మనతో మాట్లాడారు. ఆయన ఏమంటున్నారంటే, ఇదిగో వాక్యపు వెలుగు మనకు ప్రత్యక్షమైనప్పుడు అది మనకు వెలుగు కలుగుతుంది, అలాగే తెలివి లేని వారికి తెలివి కలుగుతుంది అన్నారు. ఈ రెండు ఇక్కడ జరిగిపోతున్నాయి. ఇక్కడ మొదటగా వెలుగు కలిగింది, తర్వాత తెలివి కూడా కలిగింది. అయితే ఈ స్వరము విన్నప్పుడు తెలివితో మాట్లాడుతున్నాడు. ప్రభువా, నీవెవడవని అతడు అడుగగా, ఇక్కడ ఇద్దరు కన్వర్సేషన్. ప్రభు ఏమో సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని ప్రభు అడుగుతున్నాడు. వెంటనే సౌలు మాట్లాడుతున్నాడు, ప్రభువా నీవెవడవని అతడును అడగగా. ఆయన అంటున్న గొప్ప మాట ఏంటి తెలుసండి? ఇక్కడ చాలా మర్మయుక్తమైన విషయాలు మనకు దాగి ఉన్నాయి. నేనా అంటూ ప్రారంభిస్తూ, నేను నీవు హింసించుచున్న యేసును అంటాడు. ఎంత చక్కని మాట! ఇక్కడ ఎవరిని హింసించడానికి వెళ్తున్నాడు అంటే, సౌలు ఇంకనూ ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమునందున్న పురుషులైనా స్త్రీలైనా కనుగొనేట్ల వారిని బంధించి యెరూషలేముకు తీసుకుని వచ్చుటకు దమస్కోలో సమాజంలో వారికి పత్రిక రమ్మని అడగడానికి వెళ్ళి వీళ్ళందరినీ చంపడానికి తయారైతే ప్రభు అంటున్నాడు, వారిని చంపుతున్నామే అని అడగలేదు, నన్ను నువ్వు ఎందుకు హింసించుచున్నావు అని అడుగుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, జకర్యాలో మనం ఒక మాట చూస్తాం. మొదటగా మనల్ని ముట్టాలంటే తండ్రి అయిన దేవుని కనుగుడ్డును తాకాలట. ఎంత ఆశ్చర్యం! దేవుడు మన పట్ల ఎటువంటి జాగ్రత్త కలిగి ఉన్నాడు.
మనం హింసించబడుతున్నాం అనుకుంటున్నాం, మనం చంపబడుతున్నాం అనుకుంటున్నాం, మన సమాజం వెలివేస్తుంది అనుకుంటున్నాం, సమాజం మనం దూషిస్తుంది అనుకుంటున్నాం, నా భర్త నా మాట వినట్లేదని, ఇదిగో నా కుటుంబం నన్ను వెలివేస్తుందని, నా సమాజం నన్ను వెలివేస్తుందని, ఇదిగో నన్ను చంపుతున్నారని, నన్ను హత్య చేస్తున్నారని, నన్ను బాధపడుతున్నారని, నన్ను కొడుతున్నారని, నన్ను తిడుతున్నారని నువ్వు నీ శరీరాన్ని బట్టి నీకు నువ్వే బాధపడుతూ ఉంటావు. కానీ నిన్ను సృజించినవాడు, నిన్ను రూపించినవాడు, నిన్ను లోకానికి పంపించినవాడు, నీ యొక్క సృష్టికర్త ఒకడు ఉన్నాడు. ఆయన నిన్ను బట్టి నీకొచ్చే ప్రతి హింస, నీకొచ్చే ప్రతి దండన, నీకొచ్చే ప్రతిదాన్ని ఆయన అనుభవిస్తున్నాడు. దీన్ని అక్షర సత్యముగా మనము ఇక్కడ మన హృదయాలను ముద్రించుకోవాలి. నా కుమారుడు, నా కుమార్తె, యేసు అనే శబ్దమునకు రక్షకుడు. ఇక్కడ తను పరిచయం చేసుకుంటూ, ఇదిగో సౌలా, నీవు నన్ను ఎలా హింసించుచున్నావు అని ఆయన మాట్లాడుతూ, నేనెవరో నీకు తెలియదా, నేను యేసుని అంటున్నాడు. కాబట్టి ఆయన రక్షకుడు. ఈ రక్షకుడును మనం కలిగి ఉన్నాం. ఈ రక్షణానందం యెహోవాయే మనకు అందించారు. ఈ రక్షణ మనకు తిన్నని మార్గంలో నడిపించడానికి, తండ్రితో మనల్ని సమాధానపరచడానికి, ఈ లోకము నుంచి మనల్ని, ఈ పాపపంకిలమైన ఊబి నుంచి, ఈ లోకమంతా ఒక మారు ఐగుప్తు అనుకుంటే, అపవాది ఫరో అనుకుంటే, మనము ఫరో యొక్క పరిపాలనలో ఐగుప్తు అనే లోకములో దాస్యము కింద ఉన్నాం. అయితే ప్రభు కనికర సంపన్నుడు గనక మనలను లోకము నుంచి వేరుపరిచి ఏర్పరచుకున్న జనాంగముగా ఆయన రాజ్యములోనికి మనల్ని అందరినీ కూడా సమకూర్చబడమే కాదు, ఆయన త్రియేక దేవునిగా, తండ్రి కుమార పరిశుద్ధాత్మగా నీలోనే నివసిస్తూ ఉన్నారు, నీలోనే చలిస్తూ ఉన్నారు, నీలోనే నివాసము చేస్తూ ఉన్నారు, నీతోనే ఆయన నివసిస్తూ ఉన్నారు. కాబట్టి నిశ్చయముగా ఆయన యొక్క గుణగణాలను నీవు ప్రత్యక్షతను అనుభవించగలిగినప్పుడే ఆయన పట్ల సౌలు లేదా పౌలు, అపోస్తలుడైన పౌలు, పరిశుద్ధుడైన పౌలు ఎటువంటి తీర్మానము కలిగి ఉన్నాడో అటువంటి తీర్మానము మనము కూడా కలిగి ఉండటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు అనగా రక్షకుడు. ఈ విషయాలు తీతుకు పత్రికలో మనకు చాలా విషయాలు బోధపరచబడతాయి. ఆ యొక్క పత్రికను మనం ఈరోజు ధ్యానిద్దాం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ఈరోజు ఒక్కసారి. దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు మన అందరి విశ్వాసం విషయంలో నా నిజమైన కుమారుడకు తీతుకు శుభమని చెప్పి వ్రాయున్నది. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేసిన గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలము యందు బయలుపరచను. తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరము సమాధానమును నీకు కలుగును గాక. ఆమేన్. చాలా సంతోషకరమైన విషయాలు ఇక్కడ భక్తుడైన పౌలు, పరిశుద్ధుడైన పౌలు తెలియపరుస్తూ ఉన్నాడు. అబద్ధమాడనేరని దేవుడు. ఎందుకని? ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేశాను. ఎప్పుడో ఆది కాండములో మనం చూసినప్పుడు, ఆది కాండము 3వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదవమ్మా. ఆది కాండము 3వ అధ్యాయము 15వ వచనం. మరియు దేవుడైన యెహోవా
మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిబై మీద కొట్టుదు అని చెప్పాను. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును చాలమ్మా. ఇక్కడ మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును అంటున్నాడు. ఎవరు ఈయన అని మనం ఆలోచన చేస్తే గలతీ రాసిన పత్రికలో చక్కని మరి వివరణ మనకు కనబడుతుంది. ఈ స్త్రీ సంతానం ఎవరో మనకు దేవుడు తెలియపరుస్తాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ఒకసారి నేను చదువుతాను, లేదా తమ్ముడు తీస్తే చదవచ్చు. గలతీ రాసిన పత్రిక 4:4. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ఆమేన్, ఆమేన్. కాలము పరిపూర్ణమైనప్పుడు, అవునండి, మనం కృపలో జీవిస్తున్నాం. కుమారుడా, నా కుమార్తె, సత్యాన్ని గ్రహించాలి. యేసుక్రీస్తు ప్రభుని ఎప్పుడైతే ఈ లోకానికి దేవుడు తన కుమారుని పంపించాడో అప్పుడే కాలము పరిపూర్ణమైపోయిందట. అయితే మరి కాలం పరిపూర్ణమైనప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి అంటే, మనం ఎక్కడ బ్రతుకుతున్నామండి అంటే కేవలము దేవుని కృపలో జీవిస్తున్నామంతే. ఈయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము అని ఖచ్చితంగా ఆయన స్వీకరించిన కుమారులుగా కావాలనని ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై అంటున్నాడు. విమోచన, రక్షించడము, రక్షకుడు అనాది కాలమంది ఆయన వాగ్దానము చేశాడు. వాగ్దానము చేసిన ఆ యొక్క వాగ్దానాన్ని కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన ఈ రీతిగా మనందరికీ రక్షణ ఆనందాన్ని కలగజేస్తాడు. అందుకే దావీదు పట్టణమందు నేడు మనకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని చెప్పి మన చిన్నతనంలో మరి సండే స్కూల్ వయసు నుంచే మన యొక్క మాటలు మనం పలికిన వారిగా మనం కనబడతాం. మనందరికీ తెలుసు ఆ యొక్క మాటలు. మనము ఎవరు చదవవసరం లేకుండా, ఎవరు చెప్పవసరం లేకుండా మనం చిన్నప్పుడు సండే స్కూల్లో చదువుకున్న మాటలు లూకాసు వార్తలో మనం చూస్తాం. ఒక్కసారి నేనే చదువుతాను. లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాను. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. ఏంటటది? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు అని చెప్పి చక్కని మాటల ద్వారా సర్వలోకానికి, సర్వ సృష్టికి మొదటి సువార్త ఆ యొక్క దేవదూతలు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏంటి ఆ రక్షణ అంటే? ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు, మిమ్మల్ని రక్షించేవాడు, మనల్ని పాపముల నుంచి, శాపముల నుంచి ఆయన మన రక్షించే దేవుడు. తండ్రి చేత వాగ్దానము చేయబడిన గొప్ప రక్షణ మనకు కలగటానికి అనాది కాలమందే దేవుడు మన కొరకు రక్షకుడిని పంపించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, అదే తీతుకు పత్రికలో మరలా మనం చాలా విషయాలు చూస్తాం. ఎవరి గురించి పంపించాడట? సమస్త మనుషుల గురించి పంపించాడట. నాన్న అక్కడ ఉన్నావా? తీతు పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. తీతు పత్రిక ఏలయనగా సమస్తము మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు
ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆమేన్. ఆమేన్. ఆమె ఎంత చక్కని మాటలండి. ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని మనం తెలియపరుస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు, ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకర్త, మరి రక్షణకర్త అయిన దేవుని కృప ప్రత్యక్షమైనదట. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడైన, ఏమండి, మహాదేవుడట, మహాదేవుడు. ఎంత గొప్ప మాట. మన యేసయ్య మహాదేవుడిగా ఉంటూ ఉన్నాడు. ఈ మాటను ఎవరు ఒప్పుకోలేరు. తండ్రి అయిన దేవునికి లేని ఇబ్బంది ఈరోజు సంఘాలకి ఎందుకో నాకు అర్థం కాదు. తండ్రి అయిన దేవుడే అంగీకరించాడు, నా నామము ఆయనకున్నది అన్నాడు. ఇదిగో నా మహిమ ఆయనకి ఇచ్చి ఉన్నాను అన్నాడు. ఇదిగో సమస్తం మీద ఆయనకు అధికారం కలిగి ఉన్నాడు అన్నాడు. భూమి అందే కాదు, ఆకాశం అందే కాదు, భూమి కిందే కాదు, ఇదిగో ప్రతి మోకాలు ఆయన నామాన్ని వంగాలన్నాడు. ప్రతి నాలుక ఆయన్ని స్తుతించాలన్నాడు. ఇది తండ్రి అయిన దేవుని యొక్క సంకల్పము. ఈ తండ్రి అయిన దేవుని సంకల్పాన్ని త్రోసివేసి మన వారు సొంత బోధలు చేస్తూ ఉన్నారు. అయితే వాక్యపు ప్రత్యక్షతలో, ఆ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో ఇక్కడ పరిశుద్ధుడైన పౌలు ద్వారా ఆత్మదేవుడి రీతిగా తెలియజేస్తున్నాడు. ఒకవేళ మనకు అర్థం కాదేమని, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మన కొరకు దేవుడు అనాది సంకల్పమునే ఆయన మన ఏర్పరిచాడు. ఎప్పుడైతే తండ్రి అయిన దేవుని చిత్తాన్ని మొదటి ఆదామైన మన పితరుడైన ఆదాము, మరి మొదటి స్త్రీగా, మరి మనందరికీ ఆది తల్లిగా చెప్పబడుతున్న అవ్వ, వారిరువురు కలిసి దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని, ఆ దేవుని యొక్క ఆ యొక్క వారి పట్ల ఉన్న గొప్ప ఆలోచనను వారు కేవలము అపవాది చేత ప్రేరేపింపబడి దేవుని యొక్క పనికి వీరు ఆటంకము కలిగించారు. మొదటిగా ఎప్పుడైతే వీరు ఆటంకం కలిగించారో వెంటనే దేవుడు తన కుమారుని లోకాన్ని పంపిస్తానని 3వ అధ్యాయంలోనే 15వ వచనంలోనే మనకు వాగ్దానం చేశాడు. దానినే పరిశుద్ధాత్ముడు మరల అపోస్తలుడైన ఆ పరిశుద్ధుడైన పౌలు ద్వారా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అనాదిగా వాగ్దానం చేయబడిన ఆ యొక్క రక్షణకర్త అయిన దేవుణ్ణి ఈ లోకానికి పంపిస్తానన్నాడు. ఇదిగో కాలము పరిపూర్ణమైనప్పుడు స్త్రీ సంతానముగా ఆయన ఈ లోకానికి మరి చేర్చబడినట్లుగా మనం చూస్తాం. మనమందరము కూడా పురుష సంతానముగా మనమున్నాం. మనమందరము కూడా పురుష సంతానముగా లెక్కింపబడుతూ ఉన్నాం. కానీ ఆయన స్త్రీ సంతానముగా లెక్కింపబడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనము నిశ్చయముగా దేవుని పట్ల ఎటువంటి ఆలోచన కలిగి ఉండాలంటే, ఆయన మహాదేవుడును మనకు రక్షకుడైన అయ్యున్న క్రీస్తు యేసు మహిమ యొక్క ప్రత్యక్షత మనము కనుగొనేవారిగా, ఎదురు చూసేవారిగా, ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని కూడా మరి విడిచిపెట్టి ఆయన వైపు చూసే బిడలుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాగే అదే అధ్యాయంలో 3వ అధ్యాయంలో కూడా మనం కొన్ని మాటలు చూస్తాం. 3వ అధ్యాయము 4వ వచనం చదువుతాం. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు
మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయుట ద్వారాను మనలను రక్షించింది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చక్కని మాటలండి. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు, మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కనికరింపబడమట. మన క్రియల ద్వారా కాదు, తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా, అనగా బాప్తిస్మము ద్వారా మనము ఈ లోకములో రక్షించబడ్డాము. అదే కదా అన్నారు, ఇదిగో మీకు ఏ ఏ సంగతులను బోధించానో వాటన్నిటినీ వారికి బోధించండి అని చెబుతూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పి పలికిన మాట. మరలా పరిశుద్ధాత్మ దేవుడు, ఇదిగో మీ క్రియల వల్ల మీకు నీతిమంతులుగా మార్చబడలేదు, మీ క్రియల వలన మీరు రక్షించబడలేదు, కానీ కేవలము ఆయన కనికరమును బట్టే, ఆయన దయా సంకల్పము చెప్పునే, ఆయన కనికరము చెప్పునే మనకు పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా మనకు ఇదిగో విమోచన కలుగుచున్నది. మన రక్షకుడైన యేసు క్రీస్తులో వాక్యమన్న దేవుని ద్వారా మాత్రమే మనకు రక్షణ కలుగుతుంది అని చెప్పి పరిశుద్ధుడైన పౌలు మరి పత్రిక రాస్తూ మరి మనందరినీ హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, అదే అధ్యాయము మరి ఒక్కసారి 2వ అధ్యాయానికి వెళదాం. 2వ అధ్యాయం ఎంత చదువుకున్నాం, మరి 13వ వచనాన్ని ఆ మాటనే మరలా నేను చదువుతున్నాను. అనగా మహాదేవుడట, ఆయన మహాదేవుడు. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన మహాదేవుడు కాబట్టి మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ బట్టి దానికి వారసులగుటకై పరిశుద్ధాత్మను మనకు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కొమ్మరించెను అంటున్నాడు. ఏది 3వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను. 3వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి, ఎందుకంటే ఇందాక మనం చూసాం 5వ వచనంలో మనం చూసాం, మన నీతి అనుసరించి చేసిన క్రియల మూలముగా కాదు అని డిక్లేర్ చేశాడు. మరి ఎలాగా అని అన్నప్పుడు ఈ 6వ వచనం నుంచి చెప్తా ఉన్నాడు, మనం ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానిని వారసులగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కొమ్మరించెను అంటున్నాడు. ఈ మాట నమ్మదగినదట. గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనస్సునుంచినట్లు నీవి సంగతులను గురించి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మన యొక్క రక్షణ, దేవుడు మనకు రక్షకుడిగా ఉన్నారు. ఈ రక్షణ యెహోవాది. ఎప్పుడో కీర్తనకారుడైన దావీదు ప్రార్థించాడు, రక్షణ యెహోవాది, ఆయన ప్రజల మీదకి ఆయన ఆశీర్వాదం వచ్చునుగా. కానీ ఏనాడో చేసిన ప్రార్థన ఈ యొక్క రక్షకుడి ద్వారా మనకి ఈరోజు ఆ రక్షణ మనకు దొరుకుతూ ఉంది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. చూడండి, యోనా గ్రంథములో కూడా మనం చూస్తాం, ఆ నినివే పట్టణాన్ని రక్షించే విధమును చూసినప్పుడు మనకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆ నినివే పట్టణం గురించి ఆయన మాట్లాడుతున్న మాటల్లో మరి ఆయన ఎలాగ రక్షించాడో యోనా గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. యోనా గ్రంథము 2వ అధ్యాయము 9. నేను చదవనా? మనుష్యులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెనను, మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలెనని, జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలెనని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి.
నినివే వారు తమ చెడుతనమును మానుకొనగా వారు చేయుచున్న క్రియలు దేవుడు చూసి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడును మానెను అంటున్నాడు. అంటే దేవుడు ఇదిగో నిశ్చయముగా మన హృదయాలను దేవుని వైపు తిరిగి ఇదిగో దుర్మార్గములను విడిచి మనం చేసే బలాత్కారమును మాని ఆ రక్షణ మనకు నిశ్చయముగా దొరుకుతుందని చెప్పి ఇక్కడ మనకు సాక్షార్థముగా ఇక్కడ నినివే పట్టణాన్ని మనం ముందుంచారు. నినివే పట్టణం మీద ఆయన నిశ్చయముగా కోపముతో ఉన్నారు. దాన్ని నాశనం చేయాలని ఆలోచించారు, కానీ దాన్ని మానుకున్నారు. ఎందుకట? తాను చేస్తానన్న కీడు చేయక మానిను అని మనం కింద క్లియర్గా చూస్తున్నాం. ఎందుకు కీడు చేయాలనుకున్నారు అంటే వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. వారి హృదయాలను కఠినం చేసుకున్నారు. అటువంటి వారిని రక్షించడానికి ఆనాడు యోనాను పంపించినట్లుగానే ఈనాడు మనకు రక్షకుడుగా యేసును పంపించినట్లుగా మనము దృష్టాంతముగా మనకు బుద్ధి కలగడానికి యొక్క యోనా యొక్క యొక్క విధానం మనకు కనబడుతూ ఉంటుంది. ఏదైతే నినివే పట్టణాన్ని మనం నిశ్చయముగా చూడగలిగితే, నినివే పట్టణం ఈ లోకంగా మనం అర్థం చేసుకుంటే, ఇదిగో నిశ్చయముగా లోకంలో ఉన్న మనుషులందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా ఉంటే, మరి యొక్క యోనాను ఎలా అయితే లోకానికి పంపించాడో ఆయన యొక్క కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపించి నశించిపోచున్న మనల్ని వెదికి రక్షించడానికి ఆయనను మనల్ని ఏర్పరచుకున్న విధమును మరి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కాబట్టి ఆయన కూడా అదే సాక్ష్యం చెప్తాడు. ఇదిగో నేను ఎందుకు వచ్చాను ఈ లోకానికి అంటే ఒక గొప్ప మాట ఉంటుంది. ఇదిగో నిశ్చయముగా ఆయనట నశించిపోచున్న వారిని వెదికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చానని చెప్పి ఆయన ఎన్నోసార్లు చెప్తూ ఉంటారు. కాబట్టి ఆయన రక్షకుడు. ఆయన కలిగి ఉన్న మనము ఇదిగో సంగమునకు, అలాగే నిశ్చయముగా మరి యొక్క సార్వత్రిక సంఘమును మనమందరము కూడా దాన్ని విస్తరించడానికి, ఇదిగో ఆయన రాజ్యాన్ని మనం విస్తరించడానికి, మరి దేవుడు మనకు ఆ యొక్క కుమారుడు ద్వారా మనం ఏదైతే చేయాలో ప్రతి విషయాన్ని కూడా ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన లోకానికి రక్షణకర్తగా ఉన్నాడు. ఆయన్ని కలిగి ఉన్న మనము కూడా ఇదిగో అనేకులను రక్షించవలసిన బాధ్యత మన మీద ఉంది. అందుకే అంటున్నాడు, ఒకసారి చూస్తారా, నేనే చదువుతాను. లూకాసు సువార్త 19వ అధ్యాయము 10వ వచనం, చాలా అద్భుతమైన మాట అది. నశించుచున్న దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు. ఎవరు ఈ మనుష్య కుమారుడు అంటే వాక్యమైన దేవుడు. ఈ మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను అంటున్నాడు. మనుషులను వెదికి రక్షిస్తాడు. నశించిపోతున్న మనుషులను వెదికి రక్షించేవాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు అనేక మంది రక్షణ లేక నశించిపోతూ ఉన్నారు. వారందరినీ రక్షించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది అంటే నిశ్చయముగా రక్షణ ఆనందాన్ని పొందిన నీ మీద, నా మీదే ఉంది. నేను రక్షించబడ్డాను అని నువ్వు అనుకోవద్దు. ఆ రక్షించబడ్డా అని మనమే డిక్లేర్ చేసుకోవద్దు. ఎందుకనంటే మార్కు సువార్తలో చెప్తాడు ఆ రక్షణ ఎంతవరకు ఉంచుకోవాలో చెప్తాడు. మార్కు సువార్త 11వ అధ్యాయము 13వ వచనం. ఈ 13 గుర్తుపెట్టుకోవాలి. నేను చదువుతున్నాను. నా నామము నిమిత్తము 13 ఎప్పుడు గుర్తెట్టుకోవాలి. నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషించబడుదురు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ప్రభువుని అంగీకరించిన వారు ఎవరైనా సరే, ప్రభువుని కలిగి ఉన్నవారు ఎవరైనా సరే, మొదటిగా కుటుంబం నుంచి ద్వేషించబడతారు, సమాజం నుంచి ద్వేషించబడతారు, ఇదిగో అన్నదమ్ముల నుంచి ద్వేషించబడతారు. ఇదిగో అలాగే నిశ్చయముగా ఇక లోకము నుంచి కూడా వీరు ద్వేషించబడతారు. ద్వేషించబడినంత మాత్రాన
మనము ఆయన విడిచిపెట్టాల్సిన పని లేదు. ఇదే మాటను తిమోతికి పత్రిక రాస్తూ అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ఆ యొక్క ప్రేరేపణతో ఈ మాట అంటున్నాడు. నేనే చదువుతున్నాను. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాను. క్రీస్తు యేసునందు, అంటే రక్షకుడు, యేసు అనగా రక్షకుడు నందు, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించి వారందరూ, ఒకరు కాదండి, అందరూ ఏంటట, హింస పొందుదురు. హింస పొందుదురు. హింస, దీన్ని తట్టుకోలేము మనం. దీన్ని తట్టుకోలేక మనం ఏం చేస్తామంటే, మా ఇద్దరు దేవుడు మాకెందుకు బాబోయ్ అంటున్నారు. ఎందుకు ఈరోజు సున్నితమైన క్రైస్తవులుగా మార్చబడ్డారు అన్నది మనం ఆలోచన చేసుకోవాలి. పౌలు వలె ఎందుకు మనము తెగించి మాట్లాడలేకపోతా ఉన్నాం? ఇదిగో బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభము అనేటట్టుగా బ్రతకమని పౌలును మన ముందు ఉంచారు ప్రభు. ఒక స్తెఫను బ్రతికాడు అలాగా. కానీ మనలో అటువంటి రోషం లేదు. అయితే ఈ మార్కు సువార్త 13:13లో ఈ మాటను మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషించబడుదురు, అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును అంటున్నాడు. అంతము వరకు సహించాలి. అంతమనగా ఎవరి అంతము అంటే, మన ఆత్మ యేసుక్రీస్తు ప్రభు తన తండ్రికి అప్పగించుకున్నట్లుగా మనము కూడా మన ఆత్మను ఆయనకు అప్పగించుకునేంత వరకు మన యొక్క రక్షణను ఏం చేయాలట? కాపాడుకునేవారుగా ఉండాలి. అంతం వరకు సహించి మన రక్షణ మనం కాపాడుకునేవారుగా ఉండాలి. అందుకే అంటాడు, 1 పేతురు రాసిన పత్రికలో ఒక మాట చదువుతున్నాను, 4వ అధ్యాయము 19వ వచనము. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. అప్పుడు వరకు, అంతం వరకు మన రక్షణను కొనసాగించాలి, కాపాడుకోవాలి. ఈ రక్షణ అనేది చాలా ప్రాముఖ్యము. అది ఎలా వస్తుంది అంటే, ఇదిగో వాక్యమన్న దేవుని ద్వారా నీకు రక్షణ. ఆయనే యేసు. ఆ యేసును నువ్వు కలిగి ఉన్న నీవు దేవుని యొక్క అనాది సంకల్పము చొప్పున నువ్వు రక్షించబడ్డావు. ప్రతి ఒక్కరూ రక్షించబడాలన్నది దేవుని యొక్క సంకల్పము. ఇదే మాటను 1 తిమోతి పత్రికలో కూడా మనం చూస్తాం. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాను. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము. ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది, ఎలా వస్తుంది రక్షణ? ఎవరి ద్వారా రక్షణ? ఇక ఎవరి వల్ల దొరకదట. ఆ రక్షణ దొరికేది ఎవరి దగ్గర అంటే యేసయ్య దగ్గరే. నజరేయుడైన యేసు, ఈయన యొద్దే రక్షణ మనకు సమృద్ధిగా దొరుకుతుంది. కాబట్టి ఆయన కలిగి ఉన్న మనము రక్షణానందాన్ని బట్టి సంతోషించవచ్చు. కానీ లోకములో నశించిపోతున్న వారిని, అనేకులను ఈ రక్షణానందంలోనికి నడిపించవలసిన బాధ్యత ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు. అపోస్తుల కార్యాల్లో ఒక మాట, మరి చాలా అద్భుతమైన మాట మనకు కనబడుతూ ఉంటుంది. 4వ అధ్యాయంలో చదువుతున్నాను. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 12వ వచనాన్ని జాగ్రత్తగా మనము ధ్యానము చేద్దాం. లేదు అంటే 10 నుంచి చదువుతాను.
మీరందరూ ఇజ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసినది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలిచుని ఉన్నాడు. ఇల్లు కట్టువారైనా మీరు తృణీకరించిన రాయి ఆయనే. ఎవరు? వాక్యమన్న దేవుడే. ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఎవరి వలనను రక్షణ కలగదు. చాలా సూటిగా చెప్తున్నాడు. మరి ఎవరి వలనను రక్షణ కలగదు. ఈ నామమునే మనము రక్షణ పొందవలెను. కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. ఎంత చక్కని మాట. యేసుక్రీస్తు ప్రభులో రక్షణ ఉంది. అందుకే యేసు అనే మాటకు రక్షణ. ఆయన మనల్ని రక్షించేవాడిగా ఉన్నాడు. మనల్ని రక్షణలోకి నడిపించేవాడిగా ఉన్నాడు. మనం సత్యాన్ని ఎరిగి ఆయన వాక్కును మనం విశ్వసించి ఆయనలో నిలిచి ఫలించాలన్నదే దేవాది దేవుని యొక్క అనాది సంకల్పము. మనల్ని రక్షించడమే కాదు, ఇదిగో నిశ్చయముగా ఆయనను ఏ రీతిగా అయితే మరి పునరుద్ధానుడిగా లేపారో మనల్ని కూడా ఆ రీతిగా లేపి నిలవబెట్టాలన్నదే దేవుని యొక్క సంకల్పము. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కొన్ని మాటలు చదువుకుందాం. 6వ అధ్యాయము 17వ వచనంలో మనము కొన్ని మాటలు జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. మరియు రక్షణయును శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. మనమందరము ధరించుకోవలసిన వాటి కొరకు ఇక్కడ పౌలు భక్తుడి ద్వారా పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తూ ఉన్నాడు. రక్షణయును మరి శిరస్త్రాణమును దేవుని వాక్య ఆత్మ ఖడ్గమును ధరించుకొనవాలట. రక్షణ అనేది మనం మొదటగా ధరించుకోవాలట. అలాగే మరి శిరస్త్రాణము, నెత్తి మీద శిరస్త్రాణం కూడా ఉండాలట. అలాగే ముఖ్యంగా దేవుని వాక్యమును, అలాగే పరిశుద్ధాత్మ ఆత్మ ఖడ్గము ధరించుకోవాలట. వీటన్నిటిని ధరించుకున్నప్పుడు మనం శక్తిమంతులుగా మార్చబడతాం. ఎవరి మీదకు శక్తిమంతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే 10వ వచనాన్ని చదువుతున్నాను. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. క్రీస్తునందు. అందుకే తిమోతి రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు తిమోతిని అంటాడు, నా కుమారుడా క్రీస్తునందు నువ్వు బలవంతుడు కమ్ము అంటాడు. నువ్వు క్రీస్తునందు బలవంతుడు కమ్ము అంటాడు. ఇదే పరిస్థితిని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నేను చదువుతున్నాను చూడండి. తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. నా కుమారుడా క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడు కమ్ము అంటున్నాడు. ఇదే మాటను ఎఫెసీ పత్రికలో కూడా ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఇదిగో నిశ్చయముగా ఆ మహాప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అంటున్నాడు. కాబట్టి ఇది ఎవరిస్తారయ్యా అంటే ఇదిగో వాక్యమైన దేవుడు, మన రక్షకుడైన క్రీస్తు. ఆయన మనకు ప్రతి విషయంలోనూ తోడై ఉంటారు. మనం ప్రభువుని విశ్వసిస్తున్నాము, ప్రభువుని నమ్ముచున్నాము, ప్రభువుని వెంబడిస్తున్నాము అంటే ఇదిగో ఆయన అన్నారు, తన్ను తాను ఉపేక్షించుకోవాలన్న విషయాన్ని ఎప్పుడు చెప్తారు ఆయన. ప్రతి ఒక్కరూ కూడా ఆయన వద్దకు వచ్చి మన సిలువనెత్తుకుని ఆయనను వెంబడించాలన్నదే ఆ దేవుని యొక్క ఆలోచన. అలా ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశము. అప్పుడే మనమందరము కూడా ఆయనకు శిష్యులుగా మార్చబడతామట. అయితే మనం ఎలా ఉంటాం? ఇదిగో నిశ్చయముగా సున్నితమైన
మరి మహదానందమైన విషయాల్లో మనము సిలువను ఎత్తుకోలేని వారిగా మనం ఉంటూ ఉన్నాం. ఆయన ఏ రీతిగా అయితే ఈ లోకములో ప్రతిదాన్ని భరించి ప్రతిదాన్ని ఆయన జీవితంలో నెరవేర్చి ఆయన ఏదైతే చెప్పారో వాటన్నిటినీ ఆయన సిలువలో రుజువుపరిచారు. ఆయన ఏదైతే చెప్పారో ఆ చెప్పిన వాటిని అన్నిటినీ కూడా సిలువలో నెరవేర్చారు. ఈరోజు సంఘంలో ఉన్న మనకును ఆయనకు ఉన్న తేడా ఏంటి అంటే, మనము చెప్పేవారుగా ఉంటాం, కానీ ఆయనైతే ఏదైతే చెప్పారో దాన్ని పాటించారు, అలాగే పరిపూర్ణం చేశారు. చేసి ఇదిగో నిశ్చయముగా నాలో పాపం ఉన్నదని ఎవడైనాను స్థాపించగలడా అని చెప్పి ఆయన ఛాలెంజ్ చేసినట్లుగా మనం చూస్తాం. ఈరోజు ఆయనను పోలి జీవించాల్సిన మనము ఇదిగో నిశ్చయముగా ఆయన వలె, ఆయన ఎలా అయితే ఈ లోకాన్ని జయించారో ఆ రీతిగా మనము కూడా ఈ లోకాన్ని జయించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మనకు కావలసిన ప్రతి సౌకర్యాన్ని, మనకు కావలసిన ప్రతి ఒక్క అవసరతను ఇదిగో ప్రభు యొక్క నామములో మరి సమస్తము సమకూడి జరిగించే ప్రభువు మన పక్షంగా ఉన్నాడని మనం విశ్వసించాలి. ఆయన మనల్ని ఆ రీతిగానే ఏర్పరచుకుని మనల్ని అనాథులుగా వదలలేదు. ఇదిగో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మరి త్రియేక దేవునిగా ఆయన మనలో నివసిస్తూ ఉన్నారు. ఇదిగో నిశ్చయముగా ఆయన యొక్క శక్తిని, బలమును మనకు అనుగ్రహించి ఉన్నారు. ఇదిగో సమస్తమును కూడా మనకు శత్రువు బలమంతటి మీద ఆయన మనకు అధికారాన్ని కూడా అనుగ్రహించి ఉన్నారు. మరి అన్నిటినీ ఇచ్చి ఈ లోకములో నశించిపోవచ్చున్న అనేకులను, ఇదిగో అనేకులు అగ్నిలో పడి ఉన్నవారిని మరి కొందరినైనా లాగి రక్షించాలన్నదే ఆయన యొక్క ఉద్దేశము. ఈరోజు నా కుమారుడా, బాప్తిస్మం పొందుకున్న నీవు నీ యొక్క కాలములో ఎంతమందిని రక్షించావు అనేదే ఈ రాత్రి ప్రశ్న. ప్రతి ఒక్కరు కూడా ఇదిగో మేము రక్షించబడ్డాము అని ఆనందించడం కాదు, ఆ రక్షణను తుద వరకు, ఆ యొక్క అంతం వరకు ప్రతి ఒక్కరు కూడా దాన్ని గట్టిగా పట్టుకొని రక్షించుకోవడమే కాదు, ఇదిగో నిశ్చయముగా అనేకులను నీతో పాటుగా ఆ యొక్క రక్షణానందంలోనికి నడిపించవలసిన బిడలుగా మీరు ఉంటూ ఉన్నారు. అనేకులను శిష్యులుగా మలచవలసిన బాధ్యత మీ మీద ఉంది. ఇదిగో నిశ్చయముగా దేవుడు మనస్సును, అట్టి మనస్సును ఇదిగో మనము కూడా కలిగి ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశమైంది. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం నోటితో ఒప్పుకోవాలట. ఇదే మాట రోమిలకు రాసిన పత్రికలో చదువుతాడు. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం చదువుతాను, అయిన తర్వాత ప్రార్థన చేసుకుందాం. అయితే మొదటగా 9వ వచనం చదువుతున్నాను. అదేమనగా, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడుదువు. ఎలయనగా నీతి కలిగినట్లు మనుష్యుడు హృదయములలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు ఎవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయువారి అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షించబడును. దేవునికి స్తోత్రము. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని పట్ల విధేయత, దేవుని పట్ల అసంచలమైన విశ్వాసము, ఇదిగో ఆయనే నా రక్షకుడు అని చెప్పి నువ్వు విశ్వసించినప్పుడు మాత్రమే ఇదిగో సమస్తాన్ని నువ్వు పొందుకుంటావు. యేసు రక్షకుడిగా ఉన్నాడు. ఆ రక్షకుడు ఈరోజు మనకు రక్షణ అందాన్ని కలగచేస్తూ ఉన్నాడు. ఆ రక్షణ పొందుకున్న నీవు అనేకులను రక్షించడానికి సిద్ధపడతావా?
ఇదిగో నాతో పాటుగా తీర్మానం చేసుకో. మనందరం కలిసి ప్రభు పాదాల చెంత ప్రార్థిద్దాం. ప్రార్థించిన వాడు ప్రతి ఒక్కరూ రక్షించబడతారని ప్రభు చెప్తూ ఉన్నాడు. అనేకులు ప్రార్థించి రక్షించబడ్డ వారుగా సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఈరోజు మనము కూడా మోకరిందాం, ప్రభు సన్నిధిలో మోకరించి తీర్మానం చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభువు నిన్ను అడుగుతున్నాడు, ఇదిగో నువ్వు రక్షించబడ్డ నీవు ఎందరిని రక్షించావని, ఇదిగో రక్షణలో ఉన్న నీవు ఎందరిని రక్షణలోకి నడిపించావని, ఇదిగో నిశ్చయముగా నీవు మరి నిత్య జీవాన్ని అందుకున్న నీవు ఎంతమందికి ఆ నిత్య జీవాన్ని పంచావని, సువార్త విన్న నీవు ఎంతమందికి సువార్తను పంచావని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇదిగో దేవునికి కలిగిన ఈ మనస్సు నిశ్చయముగా మనందరికీ కలిగి ఉండుముగాక. ప్రార్థన. మహోన్నతుడా, మహాకృప కలిగిన తండ్రి, దయగలిగిన రాజా, ఇంతవరకు ప్రభువా మరి యేసు అనే మాట నుంచి, రక్షకుడు అనే మాట నుంచి మరి మీరు మాతో మాట్లాడారు నాయన. మరి నిశ్చయముగా రేపుడి దినాన్ని మరి క్రీస్తు అనే మాటకు ఆ యొక్క అర్థాన్ని ప్రభువా మాకు తెలియపరుస్తూ మరి రేపుడి దినాన్ని కూడా మీరు మాతో మాట్లాడండి ప్రభువా. మీరు మాట్లాడితే అది మాకు నిత్య జీవముగా నాయన, అది నిరంతరము ప్రవహించే ఓటగా ప్రభువా మా జీవపు మాటలు నాయన, నీ మాటలో జీవమున్నది, ఆ జీవము మాకు వెలుగై ఉన్నది. ఆ వెలుగు ప్రత్యక్షతలో నా తండ్రి మాకు అందరికీ తెలివి కలుగుని కుమారుని ద్వారా మాకు రక్షణని నువ్వు మాకు తెలియపరిచావు. ఆ మహాదేవుని యొక్క నాయన ఆ రక్షణ ఆనందాన్ని మేము పొందుకుని ఉన్నాం నాయన. మా ద్వారా అనేకులకు ఆ రక్షణను నాయన తెలియపరిచే మరి భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. ఎవరైతే అనేకులను మరి అసత్యము నుంచి సత్యమునకు నడిపిస్తారో, అనేకుల్ని ఎవరైతే నాయన మార్గము నుంచి నీ మార్గములకు నడిపిస్తారో వారందరూ ప్రభువా నాయన నక్షత్రముల వలె నాయన వెలుగొందుతారని నీ వాగ్దానం ఉన్నది ప్రభువా. ఇదిగో నా తండ్రి, బిడ్డలందరినీ నేను నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. నేను బిడ్డలందరూ ప్రభువా ఆకాశంలో నక్షత్రాల వలె ప్రభువా నేను వారు వెలుగొందడానికి సహాయం అనుగ్రహించండి. ఈ రాత్రికాల సభలో బిడ్డలు ఒక తీర్మానం చేసుకుని నేను అనేకులను ప్రభువా నీ రాజ్యంలోనికి, నేను అనేకులకు ప్రభువా నీ నీతి మాటలను, నీ వాక్యమును ఆయన బోధించి అనేకులను ప్రభువా సార్వత్రిక సంఘములకు చేర్చే భాగ్యాన్ని బిడ్డలకును మాకును అనుగ్రహిస్తారని ఈ కార్డినల్స్ ద్వారా, ఆయన యొక్క నడిపింపు ద్వారా, యోధాపత్రిక నాయన ఈ యొక్క మరి క్లాస్ ద్వారా మరి వారి యొక్క ఎవరైతే వింటూ ఉన్నారో వారి నుంచి, వారి కుటుంబాల నుంచి నాయన, ఈ యొక్క సమూహం నుంచి, ఈ సమస్త విషయాల నుంచి ఘనతయు మహిమయు ప్రభావాలు కేవలం నీ నామమునికే ఆరోపింపబడి నాయన, నీ నామమే ఘనపరచబడి నాయన నిశ్చయముగా మీరే మహిమ తెచ్చుకుంటారని, తద్వారా దైవాశీర్వాదాన్ని మా మీదను, మా కుటుంబాల మీదను, మా బిడ్డల మీదను, మా సహవాసం మీదను మెండుగా కుమ్మరిస్తారని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థనా విజ్ఞాపన అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్.